ఏపీలో ఎన్నికల నిర్వహణ ప్రక్రియ పూర్తి చేశామన్నారు ఎన్నికల ప్రధాన అధికారి గోపాలకృష్ణ ద్వివేది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా ప్రశాంతంగా ఎన్నికలు నిర్వహించడానికి ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు. రాజకీయ పార్టీలు, అభ్యర్థులు సక్రమంగా ఎన్నికలు నిర్వహించేందుకు సహకరించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఎన్నికల నిర్వహణకు తగిన ఏర్పాట్లు, బందోబస్తుతో సిద్ధంగా ఉన్నామంటున్న ద్వివేదితో మా ప్రతినిధి విజయ్ చంద్రన్ ఫేస్ టు ఫేస్. 11వ తేదీన ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు చేసింది. ఎటువంటి ఏర్పాట్లు చేయడం జరిగింది, ఏ జాగ్రత్తలు తీసుకోవడం జరిగిందనే విషయాన్ని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి గోపాలకృష్ణ ద్వివేది గారు ఉన్నారు. వాళ్ళు తెలుసుకుందాం. సార్ ద్వివేది గారు చెప్పండి, ఎన్నికల ఏర్పాట్లను ఎంతవరకు వచ్చాయి, ఏ జాగ్రత్తలు మీరు తీసుకోవడం జరిగింది? ఇప్పుడు మేము పూర్తిగా రెడీగా ఉన్నాము. మా టీమ్స్ కానీ, మా మెటీరియల్ కానీ అందరూ కలెక్టర్సు, రిటర్నింగ్ ఆఫీసర్సు, వాళ్ళ స్టాఫ్ అందరూ రెడీగానే ఉన్నారు. సో వీఆర్ టోటలీ రెడీ టు కండక్ట్ ది పోల్. సార్ ఎన్ని ఈవీఎంలను ఏర్పాటు చేశారు? అదనంగా అంటే ఏవైనా ఎటువంటి ప్రాబ్లమ్స్ ఎదురైనా, లేక అవాంఛనీయ సంఘటనలు జరిగినా, ఈవీఎంలు మొరాయించిన అటువంటి సమస్యలు ఏమైనా వస్తే కనుక మీరు ఎన్ని ఈవీఎంలను సంబంధించిన పరికరాలన్నింటినీ కూడా మీరు ముందస్తుగా అదనంగా ఉంచుకోవడం జరిగింది? మాకు ఈవీఎంస్ 1,15,000 వరకు ఎందుకంటే యాక్చువల్గా కావాలి. కానీ మా బ్యాలెట్ యూనిట్స్, కంట్రోల్ యూనిట్స్ 20% ఎక్స్ట్రా రిజర్వ్గా కావాలి. అదేవిధంగా వీవీప్యాట్ 30% రిజర్వ్ కావాలి. మేము ప్రస్తుతము మా దగ్గర రిజర్వ్ ఈవీఎంస్ లేకపోతే నార్మల్ అన్నీ ఉన్నాయి. మేము రెడీగానే ఉన్నాము. ఈవీఎంస్ ముఖ్యంగా ఈ రెండమైజేషన్ చేసి, సెకండ్ రెండమైజేషన్ చేసి మరి కాన్స్టిట్యున్సీ వైజ్ రెడీ చేయాలి, పోలింగ్ బూత్ వైజ్ రెడీ చేసి పెట్టుకోవాలి. సో మా రిటర్నింగ్ ఆఫీసర్స్ అందరూ రెడీ చేసుకొని పెట్టి ఉన్నారు. మరి రేపు మార్నింగు కొన్ని పోలింగ్ బూత్స్కి 16 వరకు పోలింగ్ బూత్స్కి మేము విశాఖపట్నంలో పార్టీస్ మరి పంపిస్తున్నాము, రేపే పంపిస్తున్నాము. మరి మిగతా పోలింగ్ బూత్స్కి ఎల్లుండి మార్నింగు మరి పోలింగ్ పార్టీస్ బయలుదేరిపోతాయి. సార్ ఎన్నికల సంఘంగా మీరు దాదాపు 9,000 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించడం జరిగింది. వీటిని ఏ ప్రాతిపదికన తీసుకున్నారు? ఏ ప్రాంతాల్లో ఎక్కువ సమస్యాత్మక కేంద్రాలు ఉన్నాయి? వాటిలో సజావుగా ఎన్నికలు నిర్వహించేందుకు ఎటువంటి ఏర్పాట్లు మీరు తీసుకుంటా ఉన్నారు? మాకు ఈ 9,000 పోలింగ్ మన స్టేషన్స్ అనుకోండి, పోలింగ్ ప్లేసెస్, విలేజెస్ కానీ, లొకాలిటీస్ కానీ ఆల్మోస్ట్ అన్ని జిల్లాల్లోనే ఉన్నాయి. కానీ ముఖ్యంగా మెయిన్ ఫోకస్ నక్సల్ ఏరియా, నక్సలైట్ అఫెక్టెడ్ డిస్ట్రిక్ట్స్, అదేవిధంగా ఈ రాయలసీమలో ఫ్యాక్షన్ అఫెక్టెడ్ ఏరియాస్, మన మిగతా ఈ కోస్టల్లో కూడా కొన్ని కాస్ట్ టెన్షన్స్ అట్లాంటివి ఉంటాయి. ఆ విధంగా మన సమస్యాత్మకంగా గుర్తించాము. వాటిని అంటే సజావుగా నిర్వహించేందుకు ఏ ఏర్పాట్లు తీసుకున్నారు? ఎందుకంటే మీరు అడిగినంత ఫోర్స్ కేంద్ర ఎన్నికల సంఘం ఇవ్వని పరిస్థితి. మీ ఇప్పుడు ఉన్నటువంటి ఈ ఫోర్స్తోనే ఎటువంటి భద్రతా ఏర్పాట్లు మీరు చేయనున్నారు? దీంట్లో ఈ నక్సలైట్ ఏరియాకి ఏ కాంప్రమైజ్ లేదు. అక్కడ మేము ఏ స్కేల్ ఆఫ్ డిప్లాయ్మెంట్ కావాలి ఆ స్కేల్ ఆఫ్ డిప్లాయ్మెంట్ చేసి ఉన్నాం. మిగతా ఏరియాలో మేము మరి ముఖ్యంగా ఎక్కడ కొద్దిగా ఎక్కువ ఇంటెన్సిటీ ఉంటే ప్రాబ్లము, అక్కడ మేము ఆర్మ్డ్ గార్డ్స్ పెడుతున్నాము, సెంట్రల్ ఫోర్సెస్ కానీ స్టేట్ పోలీస్ పెడుతున్నాము. లేకపోతే కనీసం మేము అక్కడ మైక్రో అబ్జర్వర్స్ కానీ, ఈ వెబ్ కాస్టింగ్, వీడియో కెమెరాస్ ఏదో విధంగా మేము పెడుతున్నాము. దాంతోపాటు ఈ హోమ్ గార్డ్స్ కానీ, ఈ మన రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్సు, ఎక్స్ సర్వీస్ మెన్ వీళ్ళు కూడా పెట్టడం జరుగుతూ ఉంది. సార్ దేశంలోనే అత్యంత ఖరీదైన ఎన్నికలుగా ఏపీలో జరుగుతున్న ఎన్నికలు గుర్తించబడ్డాయి. విపరీతమైనటువంటి అంటే ఓటర్లను ప్రలోభ పెట్టడం అయితేనేమి, తర్వాత అధికార యంత్రాంగాన్ని ప్రలోభ పెట్టడం అయితేనేమి, రకరకాలమైనటువంటి ఎత్తులపై ఎత్తులు రాజకీయ పార్టీలు చేస్తూ ఉన్నాయి. వీటిని మీరు ఏ విధంగా అడ్డుకుంటా ఉన్నారు? ఇంతవరకు ఎంత రికవరీ జరిగింది? ఇప్పుడు క్యాష్ కానీ, లిక్కర్ కానీ మేము బాగా చేయగలిగాము. క్యాష్లో నెంబర్ 2 ఉన్నాము. ఇప్పటివరకు 110 crores వరకు క్యాష్ సీజ్ చేయడం జరిగింది. లిక్కర్లో సుమారుగా 23 crores వర్త్ లిక్కర్ కూడా సీజ్ చేయడం జరిగింది. ఇది 3వ ప్లేస్ ఉంది మొత్తం దేశంలో. సో అదేవిధంగా మిగతా ఐటమ్స్ చూస్తే 100 kg సుమారుగా గోల్డు, సుమారుగా 325 kg సిల్వరు, 10 కోట్ల వరకు ఇతర సామాన్లు, సారీలు ఉండొచ్చు, లేకపోతే మన ఇతర బట్టలు కానీ, మొబైల్ ఫోన్స్ కానీ ఇవన్నీ కలిపి ఉన్నాయి. సో మేము బాగా చేయగలిగాము. కానీ నెక్స్ట్ 2 days కూడా మేము చాలా అలర్ట్గా ఉన్నాము. ఎందుకంటే నెక్స్ట్ 2 daysలో మరీ ఎక్కువ డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది, మాకు పూర్తి అవగాహన ఉంది. ఈ మధ్యలో చాలా వరకు కూపన్స్ కూడా మరి సీజ్ చేశారు. నిన్న విజయవాడలో
2 లారీలు సీజ్ చేయడం జరిగింది. వాషింగ్ మెషిన్స్ కానీ, ఎయిర్ కండిషనర్స్ అవి కూడా డిస్ట్రిబ్యూషన్ కొరకు తీసుకొని వెళ్తున్నారు. సో చాలా వరకు మా వాళ్ళు అలర్ట్గా ఉన్నారు. పోలీస్ టీమ్స్ అయినా కానీ, ఎక్సైజ్ వాళ్ళు, లేకపోతే ఎక్స్పెండిచర్ అబ్జర్వర్స్, ఇతర అధికారులు అందరూ ఫీల్డ్లో ఉన్నారు. వాళ్ళు బాగా తిరుగుతారు. నేను అనుకుంటున్నాను మేము చాలా బాగా చేయగలుగుతాం. సార్, గతంలో పరిశీలిస్తే ఈసారి అత్యధికంగా ఫిర్యాదులు రావడం జరిగింది. అంటే వివిధ రాజకీయ పక్షాలు అంటే తమ వైరుపక్షం రాజకీయ పార్టీల మీద అయితేనేమి, తర్వాత ప్రజా సంఘాలు అయితేనేమి, రకరకాలైనటువంటి వాళ్ళు ఈ ఎన్నికల నిర్వహణలో మీకు ఫిర్యాదులు చేయడం జరిగింది. అంటే ఫారం 7 మొదలుకొని ఎన్నికల సంఘానికి అనేకమైనటువంటి చికాకులు తెప్పించే ఫిర్యాదులు రావడం జరిగింది. ఈ ఫిర్యాదులు మీరు ఎంత శాతం పరిష్కరించడం జరిగింది? ఇప్పుడు మేము ఇక్కడ సోషల్ మీడియా సెంటర్ పెట్టాము. అదేవిధంగా ఈ ప్రింట్ మీడియాలో లేకపోతే ఎలక్ట్రానిక్ మీడియాలో కూడా చాలా వరకు ఆర్టికల్స్ వచ్చాయి. వాటి మీద కంప్లైంట్స్ అయినా కానీ, లేకపోతే ఒక పార్టీ వేరే పార్టీ మీద కంప్లైంట్స్ సుమారుగా మరి 1900 వరకు మాకు ఇలాంటి ఆర్టికల్స్ కానీ కంప్లైంట్స్ మేము గుర్తించాము. మరి 1900లో సుమారుగా 500 మేము జిల్లాలకి కూడా పంపించాము. ఎందుకంటే ఆ క్యాండిడేట్ స్పెసిఫిక్ కాబట్టి జిల్లాలకు పంపించడం జరిగింది. మిగతా 1400 మేము ఇక్కడి నుంచే మరి నోటీసెస్ ఇచ్చాము. నోటీసెస్ ఇచ్చి వాళ్ళు చాలా వరకు జవాబు కూడా ఇచ్చారు. ఇన్ఫ్యాక్ట్ చాలా కేసెస్లో, అది యాక్చువల్ నెంబర్ నేను చెప్తాను, బట్ చాలా కేసెస్లో వాళ్ళు ఎక్స్పెండిచర్ కూడా వాళ్ళు పార్టీ అకౌంట్స్లో కూడా బుక్ చేసాం. సో నిన్న కూడా కొన్ని ఆర్డర్స్ పాస్ చేసాము, మొన్న కూడా. సో అదేవిధంగా కొన్నిటి మీద ఎఫ్ఐఆర్ కూడా రాయించడం జరిగింది. సో అంటే ఇప్పటివరకు మేము చాలా బాగా చర్యలు తీసుకున్నాము. బట్ స్టిల్ డెఫినెట్లీ మీరు కరెక్ట్ చెప్తున్నారు. చాలా వరకు అంటే గతం కంటే మేము కంపేర్ చేస్తే చాలా ఎక్కువ కంప్లైంట్స్ వచ్చాయి ఈసారి. సార్, తెలంగాణ ఎన్నికలు అయితేనే, ఇంతకుముందు జరిగినట్టు పలు రాష్ట్రాల ఎన్నికలు అయితేనే చాలామంది ప్రజలు తమ ఓటు హక్కును కోల్పోవడం జరిగింది. ఈసారి అందరు ప్రజలకు, అంటే ఓటర్లందరికీ, అర్హులైన ఓటర్లందరికీ మీరు న్యాయం చేసినారని మీరు భావిస్తూ ఉన్నారా? నేను అనుకుంటున్నాను. కానీ ఒకవేళ, ఎందుకంటే మేము చాలా పబ్లిసిటీ చేసాము, అందరికీ గుర్తుండాలి. మేము 5 days ముందే, అంటే సపోజ్ 15th నాడు లాస్ట్ డే ఉంది, దానికంటే 5 days ముందే మేము డైలీ ప్రెస్లో కూడా నోటిఫికేషన్ పెట్టాము. 5 days మిగిలింది, 4 days మిగిలింది, 3 days మిగిలింది. అదేవిధంగా ఆ మధ్యలో మీకు గుర్తుంటుంది, పుకార్లు కూడా చాలా వచ్చాయి, ఓట్లు పోయినాయి. సో అది కూడా మాకు బాగా పబ్లిసిటీ చేసింది, చాలా వరకు చూశారు. మరి అలాంటి సమయానికి అందరూ చూసుకోవాలంటే టైం ఉంటే చూసుకుంటే ఏదో రిజల్ట్ వస్తుంది. లాస్ట్ మినిట్ ఓటింగ్ నాడు ఎవరో వచ్చి నా ఓట్ల హక్కు లేదు, లేకపోతే సో అది ఎవరు చేసేది ఏమి ఉండదు. కానీ నేను అనుకుంటున్నాను మేము బాగానే పబ్లిసిటీ చేసాము. అండ్ చాలా వరకు మోస్ట్లీ ఎవ్రీబడి మైట్ హ్యావ్ డెఫినెట్లీ, ఒకవేళ వాళ్ళ పేరు ఆటోమేటిక్గా ఉండొచ్చు, లేకపోతే డెఫినెట్గా వాళ్ళు ఫారం 6 ఫిలప్ చేసి మరి వాళ్ళ పేర్లు నమోదు చేయించవచ్చు ఇప్పటివరకే. సార్, సోషల్ మీడియా అనేది చాలా పవర్ఫుల్ అయింది. ఇప్పటివరకు జరిగినటువంటి తతంగంలో అయితేనేమి సోషల్ మీడియాలో పలు వదంతులు రావడం జరిగింది, చాలా రకాలైనటువంటి కన్ఫ్యూజన్స్ గురి చేయడం జరిగింది. ఇప్పుడు ఎన్నికలు అనేది చాలా సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో అయితేనేమి, తర్వాత రాయలసీమ లాంటి ఏరియాల్లో అయితేనేమి ఈ సోషల్ మీడియా సోషల్ మీడియా ద్వారా ఏదైనా వదంతులు చేస్తే కనుక దానికి ఎన్నికల కమిషన్ కట్టడి చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఎన్నికలు జరిగే సమయంలో ఎటువంటి వదంతులు వచ్చినా కూడా దాని ఎఫెక్ట్ తీవ్రంగా ఉండే పరిస్థితి. దీని మీద మీరు ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు? సోషల్ మీడియా కంట్రోల్ చేయడం కొద్దిగా డిఫికల్ట్ పని, ఎందుకంటే అంత ఈజీ ఏం కాదు. బట్ స్టిల్ మేము ఒక టీం పెట్టి ఉన్నాము, ఇక్కడ సోషల్ మీడియా సెంటర్ పెట్టి ఉన్నాం. వాళ్ళు జాగ్రత్తగా మరీ ఎక్కువ వాళ్ళు సర్చెస్ అండ్ ట్రాకింగ్, ఈ వెబ్ మానిటరింగ్, క్రౌలింగ్ అంతా చేస్తూ ఉంటారు. అండ్ డెఫినెట్గా ఎక్కడైనా అట్లాంటి ప్రాబ్లమెటిక్ ఐటమ్స్ అనుకోండి, చాలా మరి ఒకవేళ ప్రాబ్లం క్రియేట్ చేసి అట్లాంటి ఐటమ్స్ వస్తే డెఫినెట్గా మేము ఇమీడియట్గా కేసు బుక్ చేస్తాము. ఇమీడియట్గా మీడియా అనుకోండి, ఏ ఛానల్ ఉంటుంది, యూట్యూబ్ కానీ, ఫేస్బుక్ కానీ, ట్విట్టర్ కానీ, వాళ్ళతో కూడా రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది అట్లాంటి ఐటమ్స్ డిలీట్ చేయడానికి. అండ్ వాళ్ళు కూడా మాకు హామీ ఇచ్చి ఉన్నారు, మాకు ఎప్పుడైనా ఇలాంటి ఎలక్షన్ అథారిటీస్ ఎవరైనా రాస్తే ఏదో ప్రాబ్లమెటిక్